నమస్కారం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయటం అనేది కేవలం ఆధ్యాత్మికపరమైన అంశం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థని కూడా ప్రభావితం చేసేటువంటి కీలకమైన అంశం. అదెట్లా అంటారా, మొత్తం ఈ రామ మందిర నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత, అంటే ఇవాళ ప్రాణప్రతిష్ఠ అయిపోయింది కదా, దీని తర్వాత ప్రతి సంవత్సరం 5 కోట్ల మంది అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తారు అని చెప్పి గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ అంచనా వేసింది. అంటే 5 కోట్ల మంది ప్రజలు అయోధ్య వస్తారు. అయోధ్య ఒక ప్రధానమైన పర్యాటక కేంద్రంగా, అంటే మొత్తం దేశంలోనే ప్రపంచంలోనే ఒక ప్రధానమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్నది. ఇది ప్రస్తుతం ఏంటి అంటే, పర్యాటక రంగం మన జీడిపిలో 6.8% ఉన్నది. అంటే పర్యాటక రంగం వాటా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో 6.8% ఉంది. ఇది 2033 నాటికి 8% చేరుతుంది, ముఖ్యంగా అయోధ్య కారణంగా అని జెఫ్రీస్ ఒక అంచనా వేసింది. మొత్తం అక్కడ అయోధ్య మొత్తం పరిసర ప్రాంతాల్లో అక్కడ ఈ హోటళ్ళు, విమానయాన సంస్థలు, ఈ మిగిలిన ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్టు, రైల్ ట్రాన్స్పోర్టు, అక్కడ మొత్తం అక్కడ జరిగే వ్యాపార లావాదేవీలు, ఆహార పదార్థాల విక్రయాలు, ఇటువంటి వాటి వల్ల మొత్తం 85,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటుంది అని అంచనా వేస్తూ ఉన్నారు. చాలా ఇది ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక మొత్తం భారతదేశంలో ఉన్న హిందువులందరినీ యునైట్ చేసే ఒక వ్యవస్థే కాకుండా, ఈ అయోధ్య రామాలయం వల్ల దేశానికి ఇంత స్థాయిలో ఆదాయం రాబోతున్నది. ఇది ఒక చాలా పెక్యులియర్ విషయం. అంటే ఈ ఆర్థిక పరమైన అంశాలకి, ఆధ్యాత్మిక పరమైన అంశాలకి లింకు పెట్టి చూడటం అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నది, జరగబోయే పరిణామాలని, అక్కడికి పర్యాటకుల్ని ఆకర్షించటానికి ఉన్న అవకాశాలని, పర్యాటకుల్ని ఎక్కువ మందిని ఆకర్షిస్తే అక్కడ జరిగే ఆర్థిక లావాదేవీలు, ఇవన్నీ ఒక అంచనా వేసి చెబుతూ ఉంటే అసలు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక చిహ్నము దేశం మొత్తానికి కూడా ఆదాయాన్ని కూడా సమకూర్చే ఒక వ్యవస్థగా మారటం అనేది చాలా వింటుంటేనే కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా కానీ ఇవన్నీ వాస్తవాలు. ఈ జెఫ్రీస్ సంస్థ చేసిన ఈ అంచనాతోటి మొత్తం అయోధ్య అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే, దేశం మొత్తం కూడా ఒకసారి ఇంతకు ముందర హిందువులందరూ కూడా కాశీని వెళ్ళి రావాలి అంటారు కదా, ఇప్పుడు అయోధ్య ఒకసారి వెళ్ళి రావాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం చూస్తే 5 కోట్ల మంది ఏంటి, ఇంకెక్కువ మందే పోవచ్చు. ఆ విధమైన ఒక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అయోధ్య ఆల్రెడీ ఇప్పటికే మారింది. ఇంకా కూడా అది మొత్తం పరిఢవిల్లే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ విధంగా మన ఆధ్యాత్మిక, అంటే ఒక దేశం యొక్క సమగ్రతని కాపాడటానికి అయోధ్య రామాలయం ఈ విధంగా ఉపయోగపడటం, అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని కొత్త కోణంలో ఆవిష్కరించడానికి కూడా అయోధ్య రామాలయం ఉపయోగపడటం అనేది చాలా పెక్యులియర్ విషయం, చాలా విశిష్టమైన డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.